నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగమునందు 16వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. కర్మణస్సు కృతస్యాహు సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖమజ్ఞానం తమస ఫలం. తాత్పర్యం: సత్వగుణముతో ఉన్నవారు చేసే సాత్వికమైన కర్మలకు నిర్మలమైన ఫలం లభిస్తుంది. రజోగుణంతో ఉన్నవారు చేసే రాజసమైన కర్మలకు దుఃఖము కలుగుతుంది. తమో గుణంతో కూడిన తామస కర్మలు చేసేవారికి అజ్ఞానము అవివేకము ఎక్కువ అవుతుంది. పై శ్లోకంలో మానవుడు మరణించిన తర్వాత కలిగే ఫలితాల గురించి, జన్మల గురించి చెప్పారు. ఈ శ్లోకంలో జీవితాంతం ఈ 3 గుణములు కలిగిన వాళ్లకు ఈ లోకంలోనే జీవించి ఉండగానే ఏమేమి ఫలములు కలుగుతాయో క్లుప్తంగా చెప్పాడు కృష్ణుడు. సత్వగుణ ప్రధానమైన కర్మలు చేస్తే సుఖము, శాంతి కలుగుతాయి. రజోగుణ ప్రధానమైన కర్మలు చేస్తే మొదట్లో సుఖం కలిగినా చివరకు అది దుఃఖంతో ముగుస్తుంది. తమోగుణ ప్రధాన కర్మలు చేస్తే మోహం కలుగుతుంది. ప్రతి దానిని తప్పుగా అర్థం చేసుకోవడం, విపరీత అర్థాలు తీయడం చేస్తూ ఉంటారు. వారిలో అజ్ఞానం, అవివేకం పెరుగుతుంది. ఆలోచనా శక్తి నశిస్తుంది. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి సుఖపడాలనే కోరిక ఉంటుంది. సుఖపడటానికి మార్గాలు ఎన్నో ఉన్నాయి. ఎవరూ దుఃఖపడాలని కోరుకోరు. కాబట్టి ఏ పనులు చేస్తే సుఖం కలుగుతుందో ఆయా పనులే చేయాలి. దుఃఖం కలిగించే పనులు చేయకూడదు. కేవలం సాత్విక కర్మల చేతనే సుఖము కలుగుతుంది. రజోగుణము, తమోగుణము ప్రధానంగా ఉన్న కర్మలు చేస్తే దుఃఖము, అజ్ఞానము, మోహము కలుగుతాయి. కాబట్టి వాటిని వదిలిపెట్టి సాత్విక కర్మల వైపు అడుగులు వేయాలి. రజోగుణము వల్ల దుఃఖం ఎందుకు వస్తుందంటే కామము, క్రోధము రజోగుణ ప్రధానాలు. ఈ 2 మొదట్లో సుఖాన్ని ఇచ్చినా చివరకు దుఃఖం కలిగిస్తాయి. ఇంకా తమోగుణం వల్ల మోహం కలుగుతుంది. అన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. దానివల్ల హాని కలుగుతుంది. కాబట్టి భక్తులు ఈ 2 గుణాలను వదిలిపెట్టాలి. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.